దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. ఈ సోమవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 51వ కీర్తనలో ఈ విధంగా రాయబడుతుంది. సోమవారం మనం దేవుని మాటను మనం చదువుకున్నట్లయితే, దేవాది దేవుడు బిడగా మరి భక్తుడు దావీదు గారు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్య చొప్పున నా అతిక్రమను తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని చెప్తున్నాడు. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడి ఎదుట మరి యోగ్యులుగా ఉండాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ముగించుకుని సోమవారానికి వచ్చారు. అనేకులతో కలుస్తూ ఉంటాం కనుకనే మరి నీ నోటితో కానీ చూపుతో కానీ నడవడితో కానీ ఇలాంటి పాపం అనేది జరగకుండా దేవునికి మాత్రమే నీలో స్థానం ఉండాలి. ఎక్కడ తిరిగినప్పుడు కూడా దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. దేవునికి సాక్షిగా ఉండండి, దేవుని బిడ్డగా ఉండండి. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క సేవకుడుగా మరి చెప్తున్నాను. దేవాది దేవుడు చెప్పిన మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని దావీదు గారు మాట్లాడుతున్నాడు, బాగుగా కడగమంటున్నాడు. కనుకని నిన్ను నువ్వు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, దేవుని బిడ్డగా కావాలి, దేవునికి మహిమ రావాలి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేవునికి కూడా మహిమ ఘనత ప్రభావాలు చెందనని ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.